4 సీట్లు రీటైన్ చేసుకుంటే బహు కష్టం. ఈవెన్ నేషనల్ మీడియా ఈజ్ ప్రిడిక్టింగ్ విచ్ ఈజ్ ఫేవరింగ్ నరేంద్ర మోడీస్ గవర్నమెంట్ 3 to 5 to them. అంటే ఏంటి, పోయినసారి కంటే ఒక సీట్ తక్కువ వేస్తున్నారు ఇన్ ది లిస్ట్ లోయర్ సైడ్. తర్వాత ఇవాళ లేటెస్ట్ సర్వే కూడా నేషనల్ మీడియా ఇచ్చిన దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ మాకంటే కొద్దిగా ముందుంది, కానీ బీజేపీ ఈజ్ ఫార్ డిస్టెంట్ ఇన్ ది థర్డ్ పొజిషన్ యాజ్ ఫార్ యాజ్ ది ఓట్ షేర్ ఈస్ కన్సర్న్. ప్రొజెక్షన్ ఫర్ ది 3, 4, 5 అన్నట్టే ఉంది వాట్ ఎవర్. కాబట్టి నేనేమంటున్నా అంటే బీజేపీని గురించి ఇప్పుడు పెద్దగా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రూరల్ బెల్ట్లో కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్స్లో మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలే గెలిచారు కాబట్టి, స్థానిక ప్రభుత్వం ఉంది కాబట్టి కొంత స్థానికంగా ఉండే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుందనే ఒక ఆశ మాత్రం దాంట్లో కొంత వాళ్ళకు ఉండొచ్చు. తర్వాత ఏంటంటే నేను చెప్తా ఉన్నాను కదా మీకు, అసలు ఎందుకు ఓటేయాలి భారతీయ జనతా పార్టీకి, ఎంత నిర్లక్ష్యం ఉంది రాష్ట్రం మీద. 9 లక్షల కోట్లు అని చెప్పేసి రామరుద్రం గారు చెప్తున్నారు. ఫస్ట్ 2.5-3 లక్షలు చెప్పారు, వర్కౌట్ అవట్లేదని 5కి వచ్చారు, 5 నుంచి 9కి వచ్చారు. ఆ లెక్క ఏంటో నాకైతే అర్థం కాలేదు. మీరు పూర్తి సాధారణంగా చెప్పండి. అయితే వాళ్ళ నిర్లక్ష్యానికి ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా. కేసీఆర్ గారి ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో పోయిన 9.5 సంవత్సరాల్లో 37 ఫ్లైఓవర్లు కట్టామండి. ఆ ముషీరాబాద్ పోతే మొన్న మనసు గలగలని మేము ఇక్కడి నుంచి స్టీల్ బ్రిడ్జ్ కట్టినాం కదా, 5 నిమిషాల్లో మనందరం హైదరాబాద్ వచ్చిన కాంచి ఎవడైనా ఆ లోయర్ ట్యాంక్ బండ్ ఉంది కదా, ఆడికెంచి మొదలుపెట్టి ఆర్టీసీ హాస్పిటల్ పోవాలంటే బ్రహ్మప్రలయం ఉండేది. ఇప్పుడు అందరూ బ్రహ్మాండంగా పోతున్నారు. అటువంటి 37 ఫ్లైఓవర్లు కట్టినాము. 2 ఫ్లైఓవర్లు గౌరవ కిషన్ రెడ్డి గారు, 3 శాఖల కేంద్ర మంత్రి గారు, 3 ఎంపీలు, బ్రహ్మాండమైన సంజయ్ గారు, వీళ్ళంతా కలిసి 2 ఫ్లైఓవర్లు కడతామని చెప్పినారు. ఒకటి అంబర్పేట దగ్గర ఫ్లైఓవర్ ఉంది, ఆ ఉప్పల్లో ఉంది. ఇవాళ కూడా అదే మొండి పిల్లర్ల మీద కనబడతా ఉంది. కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం యొక్క పనితీరుకు ఈ ఫ్లైఓవర్లు సాక్ష్యం అయితే, మీ యొక్క నిర్లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం ఉండి కూడా ఆ పూర్తిగాని 2 ఫ్లైఓవర్లే తార్కాణము. అట్లా అనుకున్నా కూడా హైదరాబాద్ గెలవరు, మల్కాజ్గిరి గెలవలే, సికింద్రాబాద్ గెలవలే. నేను చెప్తున్నా అది పోయినసారి పార్లమెంట్లో మోదీ గారి అవకాశం ఉంది కాబట్టి అవకాశం వచ్చింది. సరే రేవంత్ రెడ్డి గారు ఓడిపోయారని చెప్పేసి నేను చెప్తున్నా ఇక్కడ కాంటెక్స్ట్ టు కాంటెక్స్ట్. ఎందుకు ఓటేయాలి బీజేపీకి అని వాళ్ళు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మేము ప్రశ్నించినప్పుడు ప్రజల్ని రేపొద్దున కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి సికింద్రాబాద్ పార్లమెంట్కు న్యాయ పైసా దేలే, కనీసం ఒక ఫ్లైఓవర్ కంప్లీట్ చేయలే. ఏ రకంగా మిమ్మల్ని విశ్వసించాలని ప్రజలు అడుగుతారు కదా, అది చెప్తాం కదా. ఫైనల్గా నేను చెప్పేది మీడియా ద్వారా ఇదంతా కూడా ఫైనల్గా ఒక్క నిమిషం గారు, అమిత్ షా గారు చేసిన పర్యటనలు పాకిస్తాన్లో చేసిన ఒక రాష్ట్రం గెలిచేవాళ్ళేమో కానీ ఆయన వస్తున్నారు పోతున్నారు. త్రిపుర గెలిచారు కమ్యూనిస్ట్ రాష్ట్రాన్ని, కానీ తెలంగాణలో ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే సమర్థమైన నాయకత్వం తెలంగాణ బీజేపీ నాయకులు ఆ బృందము ఎట్లుందంటే ఇండియాలో, అంటే నెగిటివ్ సెన్స్ ఏం కాదు ఇది, మిడతల దండు అనేది నెగిటివ్ సెన్స్ కాదు. ఎలక్షన్లు ఉంటే అలాగా కమ్మేస్తారు. ఆ పార్టీకి ఉన్న స్ట్రెంత్ అది. అది స్టేట్, ఒక స్టేట్ లో ఎలక్షన్ అయినా దేశవ్యాప్తంగా ఉన్న ఎలక్షన్ అయినా మొత్తం ఇలా కమ్మేస్తారు. ప్రధానమంత్రి గారు ఇంకా నోటిఫికేషన్ షెడ్యూల్ ఇంకా రాలేదు. ఆయన ఆల్రెడీ తెలంగాణ టూర్ 3 రోజులు ఇక్కడ ఉండేలాగా టూర్ ముందు ఫిక్స్ చేసేసుకున్నారు. ఎలక్షన్ లో మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులు ఉంటుంది. సో అంటే వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ వర్క్ ఆల్రెడీ వాళ్ళ స్లీపర్ సెల్స్ ఎట్లాగో పనిచేస్తాయి. ఇప్పుడు నేషనల్ పార్టీ స్ట్రెంగ్త్ ఉంది, గవర్నమెంట్ ఉంది, పవర్ ఉంది, పనిచేస్తారు, ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్, అది ఓకే. కానీ మీరు తెలంగాణకి ఏం జరిగిందనేది అది ప్రజలు చూసుకుంటారు. ఇక్కడ కాదు అని చెప్తున్నా. లాస్ట్ ఏంటంటే రామచంద్ర రెడ్డి గారి ఒక విషయం చెప్తా, కాంగ్రెస్ చిన్న బ్రేక్ వెళ్తా. మీరు ఇందాక ఒక మాట అన్నారు ఏంటంటే బీజేపీ గురించి అసలు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ కొంచెం మాకంటే కొంచెం ముందుంది, బీజేపీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదన్నారు. అదేంటో మాట్లాడదాం ఒకసారి.